బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీఏకు డబుల్ సెంచరీ ఎలా సాధ్యమైంది? చాలామంది ఎగ్జిట్ పోల్స్ను ఫాలో అయ్యారు. ఎన్డీఏ రావచ్చు అనేటటువంటి అంచనాలు అయితే అందరిలోనూ కనిపించింది. కానీ ఆ అంచనాలను కూడా దాటుకొని 200 స్థానాలు దాటుకొని ఎన్డీఏ ఎలా వెళ్ళగలిగింది? ఇంతటి ఊపి ఎలా కనిపించింది అనంటే ఏం చెప్తారు? మీరు అన్నట్లు మహాగఠబంధన్ రప్ప అయిపోయింది. ఎన్డీఏ తొక్కుకుంటూ పోయింది. సో దీనికి కారణాలు హోస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి సోషల్ అరిథమెటిక్, అంటే ఎన్డీఏ మహాగఠబంధన్తో పోలిస్తే చాలా విస్తృతమైన సామాజిక కూటమిని ఏర్పాటు చేసింది. అంటే బీహార్ అంటేనే కులాల రాజకీయం కనుక ఎక్కువ కులాల్ని, అంటే అప్పర్ కాస్ట్ నుంచి మొదలుకొని దళితుల వరకు ఒక బ్రాడ్ సోషల్ కోయలిషన్ను నిర్మించగలిగింది. రెండవది పొలిటికల్ ఇన్కంబెన్సీ ఎన్డీఏ ఎదుర్కొంది, కానీ సోషల్ ఇన్కంబెన్సీ మహాగఠబంధన్ ఎదుర్కొంది. చాలామంది మనం ఇన్కంబెన్సీని ఒకటిగానే చూస్తాం. పొలిటికల్ ఇన్కంబెన్సీ వేరు, సోషల్ ఇన్కంబెన్సీ వేరు. పొలిటికల్ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ సోషల్ ఇన్కంబెన్సీ చాలా స్ట్రాంగ్గా మహాగఠబంధన్. అదేంటంటే యాదవ్ డామినేషన్ ఎప్పుడైతే ఉన్నదో బీహార్లో నాన్ యాదవ్లు చాలా వ్యతిరేకం. అందుకే అక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ అనే ఐడెంటిటీ ఎమర్జ్ అయి నితీష్ కుమార్ బలమైన నాయకుడయ్యాడు. ఇప్పుడు మన దగ్గర బీసీ రాజకీయాలు ఉంటాయి, ఎంబీసీ రాజకీయాలు చాలా వీక్. కానీ బీహార్లో యాదవ్లు 14% ఉంటే 36% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. సో ఎప్పుడైతే యాదవ్ల డామినేషన్ గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిందో, అందులో లాలూ యాదవ్ ఫినామినన్ వచ్చాక మరింత బలపడిందో, దానికి కౌంటర్గా సోషల్ కన్సాలిడేషన్ ఎంబీసీ ఫ్యాక్టర్ ఇప్పటికీ లైవ్లో ఉంది. అది నితీష్ కుమారే నాయకుడు. ఈ ఎంబీసీలను అట్రాక్ట్ చేస్తానికి మీకు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో పీడీఏ, పిచడే, దళిత్, ఆదివాసీ, అల్పసంఖ్యాకని మొదలుపెట్టాడు. ఆయన కొంత విజయం సాధించాడు 2024 ఎలక్షన్స్లో. అంటే యాదవులకు టికెట్లు ఇవ్వకుండా నాన్ యాదవులకు కూడా ఎక్కువ సీట్లు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు అది సాధ్యం కాలేదు ఆర్జేడీకి. ఎందుకంటే అదే చేస్తే ఉన్న 50 యాదవ్ ఓట్లు పోయేటట్టున్నాయి. అందుకే మోర్ దెన్ 50 సీట్లు యాదవులకు ఇచ్చాడు ఇక్కడ ఆర్జేడీ. సో తేజస్వి యాదవ్ను చీఫ్ మినిస్టర్గా ప్రకటించారు. దీంతో నాన్ యాదవ్ ఓబీసీస్ 36%గా ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లో బలమైన సోషల్ యాంటీ ఇన్కంబెన్సీ ఏర్పడింది. అంటే మోడీ జంగల్ రాజన్ చేసిన ప్రచారంతో కనెక్ట్ అయ్యారు. అంటే లాలూ అధికారంలోకి వస్తే యాదవుల ఆధిపత్యం ఉంటుంది అని. ఇది బలంగా నాన్ యాదవ్ కన్సాలిడేషన్ కారణమైంది. వాస్తవంగా తేజస్వి యాదవ్ ప్రయత్నం చేశాడు. మనీష్ కుమార్ మండల్ అని ఎంబీసీ కాస్ట్ తన ఆర్జేడీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా నియమించాడు. అలాగే ముఖేష్ సహాని, నిషాద్ అండ్ మల్లా కమ్యూనిటీ అంటారు. మన దగ్గర గంగపుత్రులు, పల్లెకారులు, మత్స్యకారులు అంటారు. సో గంగా నది తీరం ప్రాంతం వెంబడి ఉంటారు వీళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే వాటర్తో లింక్ అయి ఉన్న పనులు చేస్తారు. అంటే మత్స్యకారులకు కావచ్చు, పడవ నడిపే వాళ్ళకి కావచ్చు, నావికులకు కావచ్చు, వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరినీ ఒక బ్రాడ్ గ్రూప్గా నిషాద్ అంటారు. అందులో మల్లా, కేవత్, సహాని అని ఉంటారు. వాళ్ళ నాయకుడైన ముఖేష్ సహానీని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నాయకుడిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రకటించాడు. అలా ఐపీ గుప్తా అని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ, తత్వ, తంతి అని ఇదో కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ నాయకుని కూడా మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రకటించాడు. కానీ ఇవి ఏమీ ఫలించలేదు. ఎందుకంటే యాదవ్ డామినేషన్ అనే ఫ్యాక్టర్, అంటే నితీష్ కుమార్ ప్రభుత్వం పైన ఉన్న పొలిటికల్ ఇన్కంబెన్సీని కాస్త ఆర్జేడీ పైన ఉన్న సోషల్ ఇన్కంబెన్సీ డామినేట్ చేసి పడేసింది. దాంతో ఎన్డీఏ ఆ పొలిటికల్ ఇన్కంబెన్సీని ఓవర్కమ్ చేయగలిగింది. మూడవది ముస్లిం యాదవ్ పాలిటిక్స్ ఆర్జేడీ నడిపితే ముస్లిం పాలిటిక్స్ను డివైడ్ చేయగలిగింది ఎన్డీఏ. ఎన్డీఏకి డివైడ్ చేయగలిగింది అంటే డివైడ్ అయింది. ఓవైసీ ఫ్యాక్టర్ ఒకవైపు, ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ మరోవైపు. మరీ ముఖ్యంగా నితీష్ కుమార్ పాస్మండా ముస్లింలను, అంటే ఈ 36% ఎంబీసీలో 10% ముస్లిం ఓబీసీస్ వాళ్ళు ఎంబీసీస్. సో ఆ ముస్లిం ఫ్యాక్టర్ డివైడ్ చేశారు. అలాగే మా యాదవ్లలో నేను ఇంతకుముందు చెప్పినట్టు నాన్ యాదవ్ కన్సాలిడేషన్ జరిగింది.
ముస్లిం ఫ్యాక్టర్ను కౌంటర్ చేస్తూ హిందూ కన్సాలిడేషన్ కూడా బలంగా జరిగింది Okay. బీజేపీ వచ్చాక. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు మీరు ఇనిషియల్గా కూడా లెక్కలు చెప్పారు, బీజేపీ సీట్లు పెరుగుతూనే ఉన్నాయి. అవును. మీకు ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఎలక్షన్స్ తీసుకున్నా బీజేపీ టాలీ కంటిన్యూస్గా పెరుగుతుంది. కారణం ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఆర్జేడీ జరిపితే దానికి కౌంటర్గా మీకు హిందూ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. యూపీలో ములాయం సింగ్ యాదవ్ ముస్లిం పాలిటిక్స్ నడిపితే కౌంటర్గా బీజేపీ పెరిగింది. సో ఎక్కడైనా ముస్లిం కన్సాలిడేషన్ జరిగితే మెజార్టీ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. Yes. అందువల్ల మహాగఠబంధన్కు ప్లస్గా ఉన్న వాటిని అన్నింటినీ రప్పరప్ప అనిపించగలిగింది ఏంటి